ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీ, నీ డైలాగ్ పూర్తవ్వకుండానే ఇద్దరు కలిసి వచ్చారు. శరణ్, దాంతో కలిసి వచ్చావేంట్రా? నువ్వు ఉండవే. ఎరా మనోడా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? అది బామ్మగారు. నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు అర్థమైపోయింది. ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళారు కదా. లాంగ్ డ్రైవా? పోనీ సినిమాకి? అయితే ఖచ్చితంగా ఇద్దరు పార్కుకు వెళ్ళుంటారు. ఒరే, మీ తాతయ్య కూడా ఇంతేరా బాబు. నాతో సంబంధం కలుపుకున్న తర్వాత మొదలు పెట్టారు. సాయంత్రం రావడం, సినిమాకి తీసుకెళ్ళడం. నీకు కూడా మీ తాత బుద్ధులే వచ్చాయి. కాకపోతే ఆయన నిశ్చితార్థం అయ్యాక స్టార్ట్ చేస్తే నువ్వు అవ్వక ముందే స్టార్ట్ చేసావు. మనసులో ఇంత ప్రేమున్నవాడివి ఎందుకురా నిశ్చితార్థానికి అన్ని కండిషన్స్ పెట్టావు? అత్తయ్య గారు, మీరు కొంచెం ఆపుతారా? ఎరా, ఎక్కడికి వెళ్ళావు? కలిసి వెళ్ళలేదమ్మా. మరి కలిసి వచ్చారు? టైం బ్యాడ్ అయ్యి. ఇంకా ఎందుకురా మీ అమ్మకు భయపడి అబద్ధాలు చెప్తావు? నానమ్మా, మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు కానీ నేను చెప్పేది మాత్రం నిజమే. సరేరా, మీ ఇద్దరూ కలిసి వెళ్ళలేదు. మరి నువ్వెక్కడికి వెళ్ళావు? తనెక్కడికి వెళ్ళింది? ఇద్దరు కలిసి ఎలా వచ్చారు? చెప్పన్నయ్యా. అలా నోరు మూసుకొని నిలబడతావే. నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు. నేను వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి వైజయంతి మేడం గారింటికి వెళ్ళాను. ఆ, మరి నువ్వెక్కడికి వెళ్ళావురా? ఆయన కూడా అక్కడికే వచ్చారండి. మరి ఇద్దరు కలిసి వెళ్ళలేదన్నా? ఆయన చెప్పింది నిజమేనండి. వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళలేదు. నేను వెళ్ళిన తర్వాత నా కోసం ఆయన అక్కడికి వచ్చారు. హే, నీకోసం వచ్చానంటావేంటి? నా కోసం కాకపోతే ఎందుకు వచ్చావమ్మా? మాట్లాడండి బావగారు. మీరు తనున్న చోటికి ఎందుకు వెళ్ళారు? ఏముంది, పల్లవి వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళింది కదా. తనెలా ప్రాక్టీస్ చేస్తుందో, తనకేవైనా ఇబ్బంది వస్తే దగ్గరుండి చూసుకోవడానికి వెళ్ళుంటాడు కదరా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు బామ్మగారు? ఆ మాత్రం తెలీదటే. కస్సుబుస్సులాడే వారికి మనసులో ప్రేమ ఉంటుంది. అది కాదు నానమ్మా. ఈ కాపలేరా, చెప్పావు గాని. ఒరే, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ రౌండ్స్ కొట్టడం ఆపేసి కాస్త చదువు మీద కాన్సంట్రేట్ చేయండి. అలాగే మమ్మీ. నువ్వు రావే. రేయ్, ఏంట్రా ఇది? అసలు ఆ పల్లవి వెయిట్ లిఫ్ట్ చేస్తే ఏంటి, వెయిట్ మీదేసుకుంటే నీకేంటి? నువ్వెందుకు వెళ్ళావురా? మీరు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటక్క? అది ఎలా ప్రాక్టీస్ చేస్తుందో చూడ్డానికి వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళారు బావగారు? ఏదో ఒకటి చేసి ఆ పల్లవి ప్రాక్టీస్ చేయడానికి పనికిరాదని వైజయంతి గారిని నమ్మించి దాన్ని దెబ్బ కొట్టడానికి వెళ్ళాను. కానీ చివరికి నేనే దెబ్బ అయిపోయాను. నిజమే చెప్తున్నావు కదా? మమ్మీ, నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను అనుమానించడం కాదురా, కానీ ఆ పల్లవి మామూలుది కాదు. నాన్న, దానికి వీలైనంత దూరంగా ఉండరా, లేదంటే రిస్క్ లో పడిపోతావు. అలాగే మమ్మీ.